ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ దరఖాస్తు ఫారాన్ని విడుదల చేస్తూ రేవంత్ రెడ్డి లైవ్ లో మాట్లాడారు. ఆయన 6 గ్యారంటీల ఫామ్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ లబ్ధిదారులకు ఏ విధంగా అందుబాటులో ఉంటాయి, వాటికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ మీరు ఎలా డౌన్లోడ్ చేసుకుని ఎక్కడికి దరఖాస్తు ఫారాన్ని ఫిల్ చేయాలనేది చాలా క్లియర్ గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరేలా మంచి చర్యలు తీసుకుంటామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు చాలా స్పష్టంగా వివరించారు. మొత్తానికి ఈ 6 గ్యారెంటీల్లో అంతర్భాగంగా మొత్తంలో చూడాలంటే ఈ 6 గ్యారెంటీల్లో అంతర్భాగంగా ముఖ్యంగా ఎవరైతే తెల్ల రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి రేషన్ కార్డు అందించడం కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా రైతు బంధులో అవకతవకలు లేదా భూమి విషయంలో తగాదాలు కావచ్చు, ల్యాండ్ అంటే వంశపారంపర్యంగా రిజిస్ట్రేషన్ కాకుండా అసైన్ ల్యాండ్ కావచ్చు, అండ్ పోడు భూములు కావచ్చు, గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కావచ్చు, ఇలాంటి ప్రతి సమస్యలన్నీ కూడా మీరు దరఖాస్తు ఫిల్ చేసి అన్నిటికీ ఒకే ఫారం అటాచ్ చేయడం, అన్ని ఒకే ఫామ్ లో అటాచ్ చేసి కూడా దాంట్లో స్పష్టంగా చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చేది ఏంటంటే మొత్తంలో ఈ అప్లికేషన్ ఫారాలకు సంబంధించి మీరు డైరెక్ట్ గా ఈ నెల 28 నుంచి ఈ దరఖాస్తు ఫారాలు అప్లికేషన్ ఫిల్అప్ చేసి జనవరి 6th వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత కూడా తేదీ ఏమన్నా పెంచుతారా, అక్కడికి క్లోజ్ చేస్తారనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతున్నటువంటి తరుణంలో ఆల్రెడీ డైరెక్ట్ గా మీరు నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి, మండల ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు దరఖాస్తు అంటే 6th తర్వాత దాటితే కూడా మీరు దరఖాస్తు పెట్టుకోవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళ స్పష్టంగా వివరించడం జరిగింది. మొత్తానికి మీడియా మిత్రులందరూ కూడా నిజంగా సెల్యూట్ అని చెప్పొచ్చు. ప్రజలు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ కోరికల మేరకు అనుగుణంగానే ప్రతి ఒక్క ప్రశ్నలకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రికి క్వశ్చన్ చేస్తారు. వాటన్ని కూడా టీఎస్పీఎస్సీ వ్యవహారాలు కావచ్చు, తదితర సమస్యలు కావచ్చు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి స్పష్టంగా వివరించడం జరిగింది. దానికి సంబంధించి వివరాలని రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియో అండ్ మీడియా అభ్యర్థులు అడిగినటువంటి పాయింట్ క్లియర్ గా అండ్ ఈ 6 గ్యారంటీకి సంబంధించి ప్రజాపాలన అనేటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా మీకు చాలా క్లియర్ఫుల్ గా అందుబాటులో ఉండే విధంగా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.